అదేవిధంగా ఈ నేలవేం అనేది నేల ఉసిరి గురించి కూడా మీకు నేను చెప్పానండి ఇదివరకు. ఆ నేల ఉసిరిని కూడా సమూలం తీసుకొని, అది దీని యొక్క ఆకు 2 సమానంగా నూరుకుని మిరియాలతోటి అంటే మీరు ఒక 20 గ్రాములు దీని చూర్ణం ఉందనుకోండి. ఒక 5-6 గ్రాములు మిరియాల చూర్ణం కలుపుకోండి. కొద్దిగా నీళ్లు వేసుకోండి. దాన్ని పేస్ట్‌గా చేసుకొని మాత్ర కట్టుకోండి. ఆ మాత్రలు ఉదయం 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 2 అంటే 8 అవర్స్‌కి 2, 2 చొప్పున వేసుకుంటే కామెర్లు తగ్గుతాయి. అదే లివర్ ఎన్లార్జ్‌మెంట్ తగ్గుతుంది. స్ప్లీన్ ఎన్లార్జ్‌మెంట్ తగ్గుతుందండి. లివర్ సిర్రోసిస్ కూడా రాకుండా మిమ్మల్ని కాపాడగలుగుతుందండి. అర్థమైంది కదండీ! దీన్ని కషాయంగా కూడా తాగొచ్చు. కానీ కషాయం చేస్తే కఠోరమైన చేదు కాబట్టి, ఆ కషాయం పెట్టుకున్నా కూడా ఇమ్మీడియేట్‌గా పనిచేస్తుంది. ఈ మాత్ర కన్నా కూడా ఎక్కువ పనిచేస్తుంది. మీరు చేదు తాగగలను, నేను ఎంత చేదైనా తాగగలను అనుకునేవాళ్ళు, నేను ఇప్పుడు స్తన్య శుద్ధికి ఏదైతే చూపించానో, అలాగ 2 చిగుళ్ళేసుకొని, కొద్దిగా నేలవేమిని కూడా అంటే నేల ఉసిరిని కూడా కలుపుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా కూడా దీన్ని వాడుకోవచ్చండి. నేల ఉసిరి కలపకుండా. నేల ఉసిరి కలపడం వల్ల లివర్ మీద ఇంకా ఎక్కువగా పనిచేస్తాయన్నమాట. 2 కూడా లివర్ మీద పనిచేస్తాయి, స్ప్లీన్ మీద పనిచేస్తాయి. ఎన్లార్జ్‌మెంట్‌ని కూడా తగ్గిస్తాయండి. అదేవిధంగా దగ్గు తగ్గుతుంది, జ్వరం తగ్గుతుంది, చర్మ వ్యాధులు తగ్గుతాయి, రక్తశుద్ధి అవుతుంది. అనేక రకాలన్నమాట. చాలా రకాలుగా పనిచేస్తుంది. ఆ గుణాన్ని బట్టి, ఆ యొక్క పేషెంట్‌ని బట్టి, అతని లక్షణాన్ని బట్టి ఈ మూలికల్ని మనం అనేక రకాలుగా వాడుకోవచ్చండి. అర్థమైంది కదండీ! దీన్నేం చేయాలి? నేలవేము డైరెక్ట్ కషాయం గాని, లేదు నేల ఉసిరి, నేలవేము 2 నీడన ఆరబెట్టుకొని చూర్ణం చేసుకొని వాడుకోవచ్చు. సమూలంగా కూడా వాడుకోవచ్చండి. ఓన్లీ ఆకులనే కాదు. ఈ 2 ప్లాంట్లు కూడా చిన్నయుంటాయి. మాక్సిమం ఏమన్నా 2, 3 అడుగులు అవుతుంది. బాగా పెరిగితే 2 అడుగులు అవుతుంది. అంతకు మించి పెరగదండి. అర్థమైంది కదండీ! ఈ 2 ఆటిలిని వాడుకోవటం వల్ల లివర్ మీద కూడా చాలా చక్కగా పనిచేసి తెలుగులో ఏమంటారు? ప్లీహం అంటారు స్ప్లీన్‌ని. ఆ ప్లీహం పెరగకుండా, లివర్ పెరగకుండా రెండాట్లికి కూడా చాలా చక్కగా ఈ నేలవేం అనేది పనిచేస్తుందండి. ఓకేనా? నమస్కారం.